హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్వల రోటి పచ్చడి చేయబోతున్నా. ఉల్వలు ఇవి ఉల్వలు. మళ్ళీ ఇందులో నేను ఎవరైనా చేసిరో చేయలేదో తెలియదు, కానీ నేనైతే చేస్తున్నా. పుంటికూర ఉల్వలది పుంటికూర కూడా వేస్తున్నా. ఇవి ఎండుమిర్చి, జీలకర్ర, ఇవన్నీ పోపు ఇవన్నీ వేస్తున్నా. ఇవి ఎట్లా చేయాలో, ఇది మట్టిది బాండీలు పెట్టిన. ఇప్పుడు నేను ఈ ఉల్వలన్నీ వేసేస్తున్నా. ఉల్వలన్నీ మంచిగా ఏంటంటే మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా పట్ట అనేటట్టు వేయించుకోవాలి. ఇక ఉల్వలు అయితే ఇట్లా సన్న మంట మీద అవి కొంచెం చాలాసేపే వేయించుకోవాలి. అవి పట్ట అనాలి. ఇవైతే మంచిగా పట్ట అనాలి. ఇట్లా దగ్గరికి ఇక చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఉల్వలు మంచిగా ఎగిపోయినాయి. ఇప్పుడు ఈ ఉల్వలు తీసి పక్కన పెడతా. ఉల్వలు తీసేస్తున్నా. ఉల్వలన్నీ వేసేసుకున్నాం. కాలేదు పెట్టిన కదా. ఇప్పుడు ఎండిన మిరపకాయలు ఇవి ఒక 50 గ్రాములన్నీ ఎండిన మిరపకాయలు వేసుకున్నాం. 50 గ్రాములు ఉంటాయి ఇవి. ఇవి కూడా ఎంపుకోవాలి. ఇట్లా ఇవి కూడా కొద్దిగా ఎంపుకోవాలి. ఇప్పుడు కూడా మిరపకాయలు ఎగిపోయినాయి. ఇప్పుడు మిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ ఎగిపోయినాయి. ఇప్పుడు పక్కన పెడుతున్నాం. ఇప్పుడు మిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు జీలకర్ర, మన ధనియాలు, ఎల్లిగడ్డ కూడా కొంచెం వేయించుకుందాం. ఇవి కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇది కూడా అవన్నీ తీసేసిన. ఇది ఆవ నూనె. ఇది ఆవాల నూనె. ఎందుకంటే ఈ చలికాలం చాలా బాగుంటుంది. ఇది కొంచెం అంతా ఆవ నూనె వేస్తున్నా. ఆవ నూనె వేసేసి ఇంట్లోనే నేను ఏదైతే పుంటికూర తీసుకున్నానో ఇప్పుడు పుంటికూర వేసేస్తున్నా. పుంటికూర 2 కట్టలు, ఇవి చిన్నవి 2 కట్టలు వేసేస్తున్నా. ఇది దగ్గరకు కావాలి. ఇప్పుడు పుంటికూర కూడా మొత్తం ఇట్లా అంతా ఉడికిపోయి దగ్గర కాయంగానే ఇది కూడా తీసేసుకోవాలి. కూర కూడా దగ్గర అయిపోయింది. ఇప్పుడు పుంటికూర కూడా తీసేస్తున్నా. ఇప్పుడు అన్నీ తీసినా. ఇప్పుడు పోపుకు కూడా నేను పోపు ముందే పెడుతున్నా. ఆవ నూనెతోటి పోపు పెడుతున్నా నేను. ఇప్పుడు ఆవ నూనె వేస్తున్నా. ఇలా అంటే అన్నీ వేడి అనుకోగలరు, ఏమి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏంటంటే లాస్ట్ చలి కూడా కదా, ఏం కాదు, తినవచ్చు. ఇప్పటికైతే తినవచ్చు. ఇది ఆవ నూనె. ఇవన్నీ జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ ఎల్లిగడ్డలు కొన్ని పోపుకు వేస్తున్నా. పప్పులు వేసుకొని పచ్చడి అంతా నూరినాక మనం మళ్ళీ కలుపుకోవడానికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నాం. ఇది వేడి ఎక్కువ కదా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేస్తున్నా. ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఇవి మెత్తగా నూరుకుంటున్నవి. ఇప్పుడు ఎల్లిగడ్డలు కూడా దంగినాయి. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. పైకి ఇప్పుడు మిరపకాయలు వేసి ఇప్పుడు కొంచెం అంతా దొడ్డుప్పు వేస్తున్నా. ఇదంతా దంచుకుందాం. కూడా మెత్తగా ఇలా దంచుకోవాలి మంచిగా. అవి మా భాషలో మేము మెత్తగా దంగినాయి అని చెప్తున్నా. అది రాంగ్ అయితే క్షమించండి. మెత్తగా దంగినాయి అని చెప్పినందుకు. ఇవి మెత్తగా వేస్తున్నాయి. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఈ పక్కకు ఇప్పుడు అదైతే కారం అయితే ఎత్తి పక్కన పెట్టిన. ఇప్పుడు ఉల్వలు కూడా మంచిగా ఉష్ట లేకుండా మంచిగా ఉల్వలన్నీ మంచిగా ఏరి మంచిగా వేయించుకున్నా. ఇట్లా మెత్తగా ఇవి కూడా మెత్తగా నూరుకోవాలి. పొడిగా వేసుకోవాలి. ఇది ఉల్వల్ది ఒక పాట ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడు పాడుతుండే ఉల్వల పాట. అన్ని బతుకమ్మ పాటలలో వాడుతుంటివి. ఉల్వలిస్తా ఉల్వ పొట్టిస్తా డామయ్యలో, ఉల్వలొద్దు ఉల్వ పొట్టదు డామయ్యలో, ఉల్వలిస్తా ఉల్వ పొట్టిస్తా డామయ్యలో, ఉల్వలొద్దు ఉల్వ పొట్టదు డామయ్యలో అని పిల్లగానోళ్ళు అట్లా పాడుకుంటుండే. చిన్నగా ఉన్నప్పుడు మేము ఆడుతుంటే అట్లా పాటలు పాడుకుంటా. సరే ఇక్కడ అని మేము చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి పాటలాగా పాడుకుంటుంటివి. శనగ పొట్టిస్తా అని ఇట్లా పాట పాడుతుంటే. ఫ్రెండ్స్, నా పాట కూడా ఎట్లుందో చూడండి. నా పాట ఎట్లుందో కామెంట్స్ పెట్టండి. ప్రతి వీడియోలో కూడా నేను పెద్ద వీడియోలు చేసుకుంటా. ఇట్లనే పాటలు పాడుతూ మిమ్మల్ని సంతోష పెట్టాలని నాకు కూడా. ఇప్పుడు ఇది కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కారం నూరు పక్కన పెట్టినో ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నా. ఉల్వల దాంట్లో వేసేసి ఇలా బాగా నూరేసుకోవాలి. ఇది కూడా
ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఎక్కువ అయిపోయింది, పక్కన పెట్టేస్తున్నది. ఇట్లా పక్కన పెట్టి ఇంత చింతపండు కూడా వేస్తున్నా. చింతపండు కూడా కొంచెం పులుపు ఉండాలి కదా, పుంటి కూర ఒకటే సరిపోదు, చింతపండు కూడా వేస్తున్నాను నేను. చింతపండు కూడా వేస్తున్నా. ఇప్పుడు ఇది కూడా చింతపండు కూడా తగ్గింది. ఇప్పుడు ఇది పుంటి కూర వేస్తున్నాను నేను. పుంటి కూర, ఉల్వల, రోటి పచ్చడి. పుంటి కూర కూడా మెత్తగా అయిపోయింది. ఇలా పుంటి కూర కూడా మెత్తగా అయింది. ఇంకా ఇప్పుడు అయిపోతుంది. ఇవి ఉల్లిగడ్డలు, ఎందుకంటే పంటి కిందికి వస్తే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే, ఎందుకంటే మంచిగా ఉంటుంది. మనం తింటుంటే పళ్ళు కిందికి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మెత్తగా అయిపోయింది. మెత్తగా అంటే కొంచెం పచ్చలుగా ఇట్లా పచ్చలుగా ఉంటే మనకు తిన్నప్పుడు పంటి కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది ఎత్తేద్దాం, పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇందులో ఏదైతే నేను పోపు వేసిందో, నేను పోపు వేసింది ఇళ్ళనే వేసేస్తున్నా. ఇందులో వేసి మళ్ళీ ఇళ్ళని ఎత్తేద్దాం. ఇదంతా ఇట్లా కలిపేద్దాం. ఇప్పుడైతే ఇది కూడా ఇందులో మొత్తం పోపు పెట్టిందంతా కలిపేసిన. ఎంత కమ్మగా వాసన వస్తుందంటే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి, సూపర్గా ఉంది. పుంటి కూర, కొంచెం ఉల్లిపాయలు, ఎండిన మిరపకాయలు, చింతపండు అన్నీ వేసిన కదా, చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడైతే ఎంత బాగుంది. ఇప్పుడు ఇది అన్నంలో వేసుకొని తిని చూపిస్తా. అన్నంలో కూడా ఎంత టేస్ట్ కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు చూద్దాం, అన్నంలో వేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చడి వేసుకొని ఇప్పుడు తిని చూపిస్తా. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుంటే చాలా బాగుంది. ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ వేస్తున్నా, ఎట్లుందో చూద్దాం. బా సూపర్, నిజం చెప్తున్నా. పచ్చడి నిజంగా తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఫ్రెండ్స్.